25వ శ్లోకము. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నాహం నేను కాను, ప్రకాశ వ్యక్తుడను, సర్వస్య అందరికిని, యోగమాయ సమావృత అంతరంగ శక్తిచే కప్పబడి ఉందును, మూఢః మూఢులు, అయం నేను, నా అభిజానాతి తెలుసుకోలేరు, లోకః జనులు, మాం నన్ను, అజం పుట్టుకలేని వాడనని, అవ్యయం నశింపులేని వాడనని. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడను వ్యక్తము కాను, వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును, కనుకనే వారు నేను అజుడనని అవ్యయుడనని ఎరుగరు. భాష్యము. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఉన్నప్పుడు అతడు అందరికీ ప్రకటమైనప్పుడు ఇప్పుడు అతడు అందరికీ ఎందుకు ప్రకటమవ్వలేదని కొందరు వాదింపవచ్చును. కానీ నిజమునకు ఆ సమయములో కూడా శ్రీకృష్ణుడు అందరికీ ప్రకటము కాలేదు. అతడు భూమిపై అవతరించి ఉన్నప్పుడు కొద్దిమంది మాత్రమే అతడిని దేవాదిదేవునిగా గ్రహించగలిగిరి. కురుసభలో రాజసూయాగ సందర్భములో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరము చెప్పినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతడిని దేవాదిదేవునిగా ప్రకటించెను. అట్లే పాండవులు మరియు ఇతరులు కొంతమంది మాత్రమే శ్రీకృష్ణుని దేవాదిదేవుడని గ్రహించగలిగిరి. అందరూ ఆ విధముగా గ్రహించలేకపోయిరి. అతడు ఎన్నడనూ అభక్తులకు మరియు సామాన్య జనులకు ప్రకటము కాలేదు. కనుకనే తన శుద్ధ భక్తులు తప్ప మిగిలిన వారందరూ తనను తమ వంటి వానిగనే భావించుదురని శ్రీకృష్ణుడు గీతలో చెప్పెను. కేవలము భక్తులకు మాత్రమే ఆనందనిధిగా ప్రకటమయ్యే అతడు అజ్ఞానులైన అభక్తులకు తన యోగమాయచే కప్పబడి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ అను తెరచే కప్పబడి ఉండుట చేత సామాన్య జనులు అతనిని ఎరుగలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసెను. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 8వ అధ్యాయము 19వ శ్లోకములో ఈ యోగమాయ అను తెర ఈశోపనిషత్తు 15వ మంత్రములోను నిర్ధారించబడెను. దానిలో భక్తుడు భగవంతుని ఇట్లు ప్రార్థించెను. హిరణ్మయేన పాత్రేణ సత్యశాపిహితం ముఖం తత్వం పోషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. హే ప్రభో, సమస్త విశ్వమును పోషించువాడవు నీవే. నీకు చెయ్యబడు భక్తియుక్త సేవయే అత్యుత్తమ ధర్మాచరణము. కనుకనే నన్ను కూడా పోషించమని నిన్ను నేను ప్రార్థిస్తుంటిని. నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడినది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పబడినది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించు ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసంహరించమని ప్రార్థిస్తుంటిని. సచ్చిదానంద విగ్రహుడైన దేవాదిదేవుడు బ్రహ్మజ్యోతి లేక అంతరంగ శక్తిచే కప్పబడి ఉండుట చేత మందబుద్ధులైన నిరాకారవాదులు భగవానుని దర్శించలేరు. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయము 7వ శ్లోకములో కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించెను. ఓ దేవాదిదేవా, ఓ పరమాత్మ, ఓ అచింత్య శక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలలను ఎవ్వరూ గణించగలరు. ఎల్లప్పుడూ నీవు నీ యోగమాయ శక్తిని విస్తరిస్తుండుట చేత నిన్నెవ్వరునూ గ్రహించలేరు. విజ్ఞానవేత్తలు, పండితులు భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహముల అనుమయమైన నిర్మాణమును పరీక్ష చెయ్యగలుగుదరేమో గాని నీవు వారి ఎదుట నిలిచి ఉన్నను వారు నీ శక్తి సామర్థ్యములను గణించలేరు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అజుడేగాక అవ్యయుడు కూడా అయి ఉండెను. అతని నిత్య రూపము జ్ఞానముతో కూడుకున్నట్టిది కాగా అతని సర్వశక్తులు అక్షయములైన సరహితములై ఉండును. 26వ శ్లోకము.
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. వేద ఎరుగుదును, అహం నేను, సమతీతాని గడిచిన దానిని, వర్తమానాన్ని ప్రస్తుతము జరుగుతున్న దానిని, చ మరియు అర్జున ఓ అర్జున, భవిష్యాన్ని ముందు జరగబోవు దానిని కూడా, చ కూడా, భూతాని సమస్త జీవులను, మాం నన్ను, తూ కాని, నా వేద ఎరుగడు, కచ్చన ఎవ్వడును. ఓ అర్జున, దేవాదిదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, భవిష్యత్తులో జరగబోవు సమస్తమును ఎరుగుదును. అదే విధముగా నేను జీవులందరినీ ఎరుగుదును, కాని నన్నెవ్వరును ఎరుగరు. భాష్యము. సాకార మరియు నిరాకార తత్వములకు సంబంధించిన వివాదము ఇక్కడ స్పష్టముగా వివరించబడినది. మాయావాదులు భావించున్నట్లుగా దేవాదిదేవుడు శ్రీకృష్ణుని రూపము మాయా, భౌతికము అయినచో సాధారణ జీవుల వలె అతడును దేహమును మారుస్తూ గడిచిన జన్మను విస్మరించవలెను. భౌతిక దేహము కలిగిన వారెవరును గత జన్మను గుర్తించుకొనుట లేక, రాబోవు జన్మను గూర్చి భవిష్యత్తు పలుకుట లేక, ప్రస్తుత జన్మ పరిణామములను వేటిని ఊహించలేరు. కనుకనే భూత, భవిష్యత్తు, వర్తమానాలను అతడు ఎరుగలేడు. భౌతిక కల్మషముల నుండి విముక్తిని సాధించనిదే ఎవ్వరును భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఎరుగలేరు. సాధారణ మానవునకు వలె కాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తాను గతములో గడిచిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, భవిష్యత్తులో జరగబోవు సమస్తమును సంపూర్ణముగా ఎరుగుదునని స్పష్టముగా చెబుతుండెను. 4వ అధ్యాయములో శ్రీకృష్ణ భగవానుడు లక్షలాది సంవత్సరముల క్రిందట సూర్యదేవుడైన వివస్వంతునకు తాను బోధించిన విషయమును శ్రీకృష్ణుడు గుర్తించుకొనున్నట్లు మనము చూచితిమి. జీవులందరి హృదయములలో పరమాత్మగా నెలకొని ఉండుట చేత అతడు జీవులందరినీ ఎరుగును. కానీ శ్రీకృష్ణుడు అట్లు జీవులందరిలో పరమాత్మగా నిలిచి ఉన్నను, దేవాదిదేవునిగా స్థితుడై ఉన్నను మందబుద్ధులు నిరాకార బ్రహ్మానుభూతిని పొందగల సమర్థులైనను అతనిని పరమపురుషునిగా ఎరుగలేకపోవుదురు. శ్రీకృష్ణ భగవానుని దివ్య దేహము నిశ్చయముగా నాశము లేనిది. అతడు సూర్యుని వంటివాడు, మాయ మేఘము వంటిది. భౌతిక జగత్తులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు కలిగిన ఆకాశమును మేఘములు కొన్నిసార్లు తాత్కాలికముగా కప్పివేసినను అది కేవలము మన దృష్టికే పరిమితమై ఉండును. ఎందుకనగా సూర్య చంద్రాదులు నిజమునకు కప్పబడవు. అట్లే మాయ కూడా శ్రీకృష్ణ భగవానుని కప్పలేదు. భగవంతుడు తన యోగమాయచే మందబుద్ధులకు మానవులకు ప్రకటమవ్వడు. ఈ అధ్యాయములోని 3వ శ్లోకములో తెలుపబడినట్లు లక్షలాది జనులలో అతి కొద్ది మంది మాత్రమే మానవ జన్మను సఫలము చేసుకున్నటకు ప్రయత్నించుదురు. అట్లు యత్నించి సఫలీకృతులైన వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే శ్రీకృష్ణుని వాస్తవముగా గ్రహించగలుగును. ఎవరైనను నిరాకార బ్రహ్మానుభూతిని లేక పరమాత్మానుభూతిని సాధించినప్పటికీ వారు కృష్ణ చైతన్యములో పరిపూర్ణులు కానిచో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోలేరు. 27వ శ్లోకము. ఇచ్ఛా ద్వేష సముస్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛా కోరిక, ద్వేషము, సముస్తేన వీటి నుండి పుట్టిన, ద్వంద్వమోహేన సుఖ దుఃఖాది ద్వంద్వములచే మోహితులై, భారత ఓ భరత వంశీయుడా, సర్వభూతాని జీవులందరూ సమ్మోహం భ్రాంతికి, సర్గే జన్మను గ్రహించునప్పుడు, యాంతి వెడుదురు, పరంతప శత్రుంజయ ఓ భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల నుండి జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహములోనే జన్మించుచుందురు.
భాష్యము. శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దేవాదిదేవునికి అధీనుడై ఉండుటయే జీవుని సహజ స్థితి. జీవుడు మోహము చేత అట్టి శుద్ధ జ్ఞానము నుండి విడిపడినప్పుడు మాయాశక్తికి లోబడి దేవాదిదేవుని గ్రహించలేడు. అట్టి మాయాశక్తి కోరిక ద్వేషములనే ద్వంద్వములలో వ్యక్తమగును. అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవాదిదేవునిలో ఐక్యము కావాలనని వాంఛించి శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే విషయములో అసూయను కలిగి ఉండును. కోరికల చేత ద్వేషము చేత కలుషితులుగాని శుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తి ద్వారా అవతరించునని తెలుసుకొందురు. కానీ ద్వంద్వముల చేత అజ్ఞానము చేత మోహితులైన వారు దేవాదిదేవుడు భౌతిక శక్తులచే సృష్టించబడునని భావించుదురు. అది వారి దురదృష్టము. మోహితులైన అట్టి మానవులు ఈమె నా భార్య, ఇది నా గృహము, ఈ గృహముకు నేను యజమానిని, ఈమెకు నేను భర్తను అని భావిస్తూ గౌరవములు సుఖదుఖములు స్త్రీ పురుషులు శుభాశుభములనే ద్వంద్వములలో మునిగి ఉందురు. ఇవన్నీ మోహకారకమైన ద్వంద్వములు. అట్లు మోహితులైన వారు పూర్తిగా మూర్ఖులగుదురు. కనుకనే వారు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోలేరు.